शक्तिमान आपके साथ हाजिर है। जय बापू, जय भीम, जय बापू, जय भीम। महात्मा गांधी जी का जय भीम, जय संविधान, जय बापू, जय भीम। मंत्री वर्యులు గారు తమరి సందేశం ఇస్తారు. जय भीम, जय संविधान पोस्टर మరి ఇద్దరు మంత్రులు जय बापू, जय भीम, जय संविधान। కూడా తెలుసు బాపూజీ ఈ దేశానికి సేవలు ఎందుకు చేసినారో. వారి స్ఫూర్తితోనే కాంగ్రెస్ పార్టీ జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అని చెప్పి ముందుకు వెళ్తుంది. మన మంత్రి గారు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కి ఒక కంకణం కట్టుకొని మంచిగా అభివృద్ధి చేద్దాం, ట్రైబల్ డిస్ట్రిక్ట్ ని ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆదివాసుల పరిస్థితి ఏదైతే ఉన్నదో చాలా మేలు చేసే అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచనతోని ఒక మంచి మంత్రివర్యుని డిస్ట్రిక్ట్ మంత్రిగా ఇక్కడ పంపించడం జరిగింది. అందరం కూడా ఈ ఆదిలాబాద్ చెందిన నాయకులందరూ కూడా ఎంతో ఎక్కువ పని తీసుకున్నామని చెప్పి కోరుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మొదటగా కొమరంభీం దర్శించుకొని పూలమాలతో సత్కరించే కార్యక్రమం చేసి మహాత్మా గాంధీ దర్శించుకోవడం జరిగింది. ఈ రోజున మహాత్మా గాంధీని అట్లాగే పోరాటం విషయంలో కొమరంభీమైన భారతదేశానికి అహింసా పద్ధతితో శాంతియుతంగా దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ. సత్యాగ్రహం ద్వారా అంటే ఆనాడు 40 కోట్ల ప్రజానికాన్ని గొప్ప చదువులు చదివి విదేశాలకు వెళ్లి కూడా భారతదేశం యొక్క బీద పరిస్థితిని, భారతదేశాన్ని ఆనాటి ఆంగ్లేయులు పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో భారతదేశానికి స్వాతంత్రం రావాలని, అది కూడా గాంధీ మార్గం, ఆయన యొక్క జీవన విధానమే ఒక ఆదర్శం. మరి అటువంటి మహాత్ముని ఈ రోజున రాహుల్ గాంధీ గారు లోక్సభ పార్లమెంటరీ లీడర్, ప్రతిపక్ష నాయకుడుగా ఈ భారతదేశానికి 140 కోట్ల జనం, ఈ 140 కోట్ల ప్రజలు ఈనాడు అనుభవిస్తున్నటువంటి రకరకాల సమస్యలు, సమాజంలో జరుగుతున్నటువంటి అనేక దుర్ఘటనలు, రకరకాల ఘోరాలు, నేరాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే అయినా కూడా ఇప్పటికి కూడా చాలా భారతదేశ మొత్తంలో అయినా, రాష్ట్రంలో అయినా, ఆదిలాబాద్ లో అయినా పేదరికంలో కూడా అందరూ కూడా అప్పుల్లో బతుకుతా ఉన్నారు. వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే గాంధీ మహాత్ముని ఆలోచన విధానం, అంబేద్కర్ గారి యొక్క జీవన విధానాన్ని మనం పాటించినప్పుడే ఈ యొక్క సమస్యలకు మనకు పరిష్కారం దొరుకుతుంది. ఆలోచన విధానం. అందుకే మరి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ప్రయాణం చేసి స్థితిగా తెలుసుకుని ఈ యొక్క భారతదేశానికి, అందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, వీటన్నిటిని కూడా భారతదేశం పల్లె పల్లెకు గ్రామంగా తీసుకుని ఆలోచన విధానం అనేది ఆ పద్ధతిలో జరిగినప్పుడే సమాజానికి మేలు జరుగుతుంది, కుటుంబాలు బాగుపడుతున్నటువంటి ఆలోచన రావడం జరిగింది. అందుకే ఈ యొక్క నినాదం పెట్టినప్పటి నుంచి ఎక్కడ ఏ గ్రామం వెళ్ళినా, ఎక్కడ పోయినా మొట్టమొదటిగా ఎక్కడ విగ్రహాలున్నా ఆ విగ్రహాలు కడగాలి, కనీసం తిలకం దిద్ది పూలమాల. ఏం జరుగుతా ఉంది? విగ్రహాలు పెడతా ఉన్నాం, పుట్టినరోజున దండలు వేస్తాం, మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ దండలు వేస్తాం. ఈ సంవత్సర కాలం మధ్యలో అవేంటి కాకులు, పిట్టలు, రెట్టలు వేస్తూ ఉంటాయి, ఆ విగ్రహాలు కూడా పాడి ఉంటాయి. అట్లాగే చూస్తూ ఉంటారు. అంటే అదే పూలమాల వేయడం ఒకటే కాదు, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, జీవన విధానాన్ని మనం నేర్చుకోవాలి. పాటించినప్పుడే దానికి అర్థం ఉంటుంది, సార్థం ఉంటుంది. కాబట్టి
అందుకని ఈ యొక్క కార్యక్రమాన్ని అందరం కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ప్రజల్ని చైతన్యం చేయాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా మీడియా ద్వారా ఆదిలాబాద్ జిల్లా ప్రజానికన్నా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.